వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్. ఆ రాత్రి మొదలైందే. ఎ హార్ట్ టచింగ్ రొమాంటిక్ లవ్ స్టోరీ. నేను సైట్ కొడుతున్నానా అని అసహనంగా ఇన్నర్ వేసుకుంటూ, చుంచు మొహం వెదవ, నీకు తెలీదా నేనెందుకు చూస్తున్నానో అని లోపల ఇబ్బందిగా తిట్టుకుంటూ కిందికి దించిన కళ్లతో తల అడ్డంగా కదిపాను. కుదిరితే ఒక స్ప్రైట్ అని మెల్లిగా చెప్తూ. కాదు అంటూనే కావాలని అడగడం నీ ఆడవాళ్ల స్పెషలా, లేదా నీ స్పెషల్ మ్యానరిజమా అని నన్ను దెప్పుతూనే ఫోన్లో టైప్ చేస్తున్నాడు. ఆడవాళ్లు అని టార్గెట్ చేసిన వాడిని మూతి బిగించి కళ్ళు చిన్నవి చేసి ఉడుకుగా చూస్తున్నా. ఆడవాళ్లు స్పెషలా అంటే కోపం వస్తుంది కదా, నా కోపం కూడా అదే. అసలు ఎందుకంటాడు? కావాలా అని అడిగింది వాడే కదా, కావాలి అని చెప్తే అంత అలుసా? వెంటనే ఎగతాళి. ఈ మగాళ్లు మొత్తం ఇంతే అని ఇంకా తిట్టుకుందామని ముందుకు పోతూ ఉన్నాను. నా తిట్లకి బ్రేక్ వేసేలా వాడు ఫోన్ పక్కన పడేసి నా వైపే వెరైటీగా చూస్తున్నాడు. ఉక్రోషంతో ముడుచుకున్న నా ముఖం వాడికలా కనిపిస్తున్నట్టుంది. అలా అనిపించగానే మొహం పక్కకు తిప్పేసుకున్నాను. వాడేమన్నా తక్కువ తిన్నాడా? అసలే బండ బీస్టు. వెంటనే నా మెడ వాడి అరిచేత్తో గట్టిగా పట్టేసుకుని మెడతో సహా మొహాన్ని వాడి పక్కకు తిప్పుకున్నాడు. ఎవరన్నా మొహం చూడాలి అంటే గడ్డం పట్టుకుంటారు, లేదా బుగ్గలు పట్టుకుంటారు. వీడు ఏకంగా నా మెడ పట్టేసుకున్నాడు. చంపేద్దామనుకుంటున్నాడా అని చావు భయంతో కళ్ళు పెద్దవి చేసి 2 చేతులతో వాడి చేతిని పట్టుకున్నాను. అంతలోనే సీరియస్ గా మార్చిన వాడి ముఖాన్ని నా ఫేస్ దగ్గరగా చేర్చి, నేను చూస్తున్నప్పుడు ఫేస్ టర్న్ చేయకో, నేను మాట్లాడుతున్నప్పుడు వినకుండా అవాయిడ్ చేయకో, నా ముందు ఉన్నప్పుడు నా కోసమే ఉండాలి, నాతో ఉన్నప్పుడు నాకు నచ్చినట్టే ఉండాలి. దాట్స్ ద ఫస్ట్ రూల్, రిమెంబర్ దిస్ అంటూ బాస్ లా ఆర్డర్ వేస్తున్నాడు. అలా వాడు కోపం చూపించి ఆర్డర్ వేస్తుంటే అసలే బక్కదాన్ని భయంతో ఇంకా బిక్క చచ్చిపోయి చూస్తున్నాను. ఏమైందో ఏమో, భయం నిండిన నా కళ్ళల్లోకి లోతుగా చూస్తూ వెంటనే నవ్వేశాడు. అయ్య బాబోయ్, సైకోకి ఏమాత్రం తక్కువ లేడు. వాడి వంకర నవ్వుకి నాకు ఏడుపు ముంచుకొస్తుంటే వాడలా నవ్వుతూనే నా మెడ పట్టుకున్న చేతిని నా చెంపు మీదకు చేర్చి, నీ యాంగర్ ఫేస్ బాగుంది, నా మీద వచ్చే ఫీలింగ్స్ ని నాకు చూపించు, నా నుంచి హైడ్ చేయకు, అలా చేస్తే నాకు నచ్చదు బేబీ అని చిల్గా నవ్వుతూ నా చెంపల మీద చిన్నగా తట్టి చెప్పాడు. నాకు చెప్పి వాడు వెనక్కి వెళ్తుంటే భయంతో బిగపట్టిన ఊపిరి నార్మల్ అవుతూ బిగుసుకుపోయిన నా బాడీ అప్పుడు ఫ్రీ అయింది. వాడిని విచిత్రంగా చూస్తున్నాను. అసలు వీడెవడండి బాబు? వాడి మీద కోపం వాడి మీదే చూపించాలా, దాచుకోకూడదా? అసలు తెలుసా, మా ఆయన ఎప్పుడు అనే మాట, నీ కోపం నా మీద చూపించావంటే చెంపలు పగిలిపోతాయని. అది నిజమే, కోపం చూపిస్తే ఎవరికి నచ్చదు. కానీ వీడికి కోపం చూపించాలంట. వీడికి నిజంగా స్క్రూ లూజు. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, ఇలా నాతో పిచ్చి డీలింగ్స్ మాట్లాడుతున్నాడు అని నా మనసుకు నేనే సర్ది చెప్పుకొని బుద్ధిగా కూర్చున్నాను. మళ్ళీ వాడి వైపు చూస్తే ఒట్టు, అద్దంలో నుంచి బయటికి చూస్తున్నాను. వాడిని చూడటం ఎందుకు, వాడు చేసే పనులకు కోపం తెచ్చుకోవడం ఎందుకు, మళ్ళీ వాడితో భయపెట్టించుకోవడం ఎందుకు? అలా బయటికి చూస్తూ నా ఆలోచనలో మునిగిపోయాను. అప్పుడు అనిపించింది, అసలు వాడి మీద కోపం ఏంటి నాకు? వాడికి నాకు సంబంధం లేదు కదా. వాడిని బ్రతిమిలాడో బామాలో నా దారిన నేను పోతాను అనుకోగానే అటు తిరిగాను. పక్కన వాడు లేడు. ఏమైపోయాడు వీడు అనుకుంటూ కారు ముందుకు చూస్తున్నాను. ఇంతలోనే డోర్ ఓపెన్ సౌండ్. చేతిలో కవర్స్ తో లోపలికొచ్చి కూర్చున్నాడు. ఒక కన్ను పైకెత్తి నా వైపు చూస్తూ తెచ్చిన వాటిలో నుంచి ఒక బాక్స్ తీసి నా ఒడిలో పెట్టాడు. ఇన్నర్ వాయిస్ సో డేంజరస్, తొందరగా మెంటల్ హాస్పిటల్లో బెడ్ బుక్ చేయాలి. అది మాని ఇది తిను, నీ బిర్యానీ, నువ్వు అడిగిన స్ప్రైట్ అండ్ సైడ్ డిషెస్ స్టార్ట్ చేయి అంటూ నావన్నీ ఒక ప్లేట్లో పెట్టి కార్ సీట్ మీద పెట్టాడు. ఇద్దరికి మధ్యలో పెట్టాడు. వాడు చెప్పిన ఇన్నర్ వాయిస్ నాకు పుట్టుకతో వచ్చింది కాదు. సో దాని గురించి వదిలేసి పుట్టుకతో పుట్టుకొచ్చిన ఆకలిని ఆత్రిపోతున్న బిర్యానీ స్మెల్ ఊరిస్తుంటే వాడు చెప్పిన విషయం వదిలేశాను. గబగబా నా ఒడిలోని బాక్స్ ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేశాను. అందులోనూ బిర్యానీ. ఉదయం నుంచి తిండి లేదు కదా,
లోపల ఆకలి మొహమాటంతో కూర్చొనివ్వలేదు. సూపర్ ఉంది టేస్ట్. పైగా మటన్ బిర్యానీ ఒక్క బోన్ కూడా కనిపించటం లేదు. ముక్క మెత్తగా జ్యూసీగా భలే ఉందిలే. లొట్టలేసుకుంటూ నా ఎదుట ఉన్నవాడి గురించి మర్చిపోయి ఆవురావురమంటూ తింటున్నాను. సగం బిర్యానీ కడుపులోకి కుట్టాక అప్పుడు గుర్తొచ్చింది వాడు కాదు మంచినీళ్లు తాగలేదని. ఎండిపోయిన గొంతు మింగడానికి అడ్డుపడుతుంటే గబుక్కున మంచినీళ్ల కోసం తలెత్తి చూశాను. తినడం మాని నన్నే కళ్ళప్పగించి విచిత్రంగా చూస్తున్నాడు. ఆఫ్రికా అడవిలో తప్పిపోయిన అభాగ్యురాలికి తిండి దొరికితే ఎలా తింటుందో అలా చూస్తున్నాడు నన్ను. ఎదురుగా వాడు కనిపించేసరికి నాతో మరో మనిషి ఉన్నాడని అప్పుడు గుర్తుకొచ్చి కొద్దిగా బిగుసుకుపోతూ మొహమాటంగా పళ్ళెక్కిలించాను హిహిహి అంటూ. నా నోటి నిండా మటన్ ముక్కతో కలిసి ఉన్న బిర్యానీ కొంచెం కిందికి పడింది కూడా అలా నవ్వేసరికి. వాడు చిన్నగా గగురుపాటుకు లోనవుతూ, వద్దు మందుమతి, నువ్వలా నవ్వి నన్ను భయపెట్టకో, నీకిప్పుడు కావాల్సింది ఇదేగా అంటూ ఓపెన్ చేసిన స్ప్రైట్ బాటిల్ నా చేతిలో పెట్టాడు తాగడానికి. అవును అన్నట్టు తల నిలువుగా పైకి కిందికి కదిపి ఇచ్చిన బాటిల్ తీసుకున్నాను. సగం ఖాళీ చేసి ఆ తర్వాత వాణ్ణి చూశాను. ఆకులు అలములు బ్రెడ్ ముక్క చికెన్ ముక్కతో పాటు తింటున్నాడు. పక్కనే చికెన్ లెగ్ పీసెస్ కూడా ఉన్నాయనుకోండి. వాటిని చూస్తేనే మళ్ళీ నోరూరుతోంది. వాటి కలర్ కూడా అంత ముద్దుగా ఉంది. టెంప్టింగ్ గా ఉన్న చికెన్ పీసెస్ ని చూస్తూ కింద పెదవి లోపలికి బంధించి మళ్ళీ వాణ్ణి చూశాను. వాడు స్టైల్ గా కామ్ గా ఫోర్క్ తో పచ్చి ఆకుల పరమాన్నంలా తింటున్నాడు. అంతేలే, ఎంత డబ్బు ఎక్కువ సంపాదిస్తే అంత పచ్చి గడ్డి ఎక్కువ తినాలి, అదే డబ్బు మహిమ. అలా వాడి మీద జాలిపడి నా బిర్యానీని కుమ్మే పనిలో పడ్డాను. బిర్యానీ అయిపోగానే ఊరిస్తున్న చికెన్ పీసెస్ వైపు చూసి వాణ్ణి చూశాను. అవి వాడివి కదా, తీసుకోవచ్చా లేదా అని అనుమానం కొడుతుంటే. నా కరువు వాడికి కనిపించినట్టుంది. చికెన్ పీసెస్ ఉన్న బాక్సు నా వైపుకు జరిపి, ఉండడానికి బక్కదానివే, తింటే ఇద్దరు తిండి తింటావు, కంటిన్యూ అనేసి అందులో నుంచి ఒక లెగ్ పీస్ వాడు తీసుకున్నాడు. ఆ మాటతో కసుక్కున చూశాను వాడి వైపు. మా అత్త ఇలాగే తెప్పుతుంది, కానీ వాడు తెప్పలేదు, నార్మల్ గానే అన్నాడు. వాడు గడ్డితో పాటు లెగ్ పీస్ కూడా కలిపి తింటూ నన్ను మళ్ళీ తినమని కళ్ళతోనే చెప్పాడు. ఎహే అంటే అన్నాళ్లే అని వాడి మాట వదిలేసి లెగ్ పీస్ అందుకున్నా. ఇక్కడ నాకు కోపం రాలే, లెగ్ పీస్ ఇంపార్టెంట్ కదా. హిహిహి అని చిన్న స్మైల్ వాడి ముఖాన పడేసి 2 లెగ్ పీసెస్ నా బిర్యానీ బాక్స్ లో పడేసుకున్నా. నా కక్కుర్తి చూసారా? వాడు కొని తెచ్చిన లెగ్ పీసెస్ వాడు తింటే అయిపోతాయని ఒక్కసారి 2 తీసుకున్నా. అనుమానంగా మళ్ళీ వాడిని చూసా, వాడి ఫేస్ లో ఏ వర్ణం కనిపిస్తుందో అని. అబ్బే, పట్టించుకోకుండా తినేస్తున్నాడు. ఆ గడ్డ అంత బాగుందేమో, యాక్, నాకు నచ్చలే. నా బుజ్జి ముండలు, ముందు వీటిని తినేయాలి అని కసకసా లెగ్ పీసుల మీద కరకరలాడిస్తూ యుద్ధం ప్రకటించా. నిమిషంలో హాఫ్ ఫట్ అయిపోయాయి. మళ్ళీ నోట్లోని లెగ్ పీస్ రుచికి పెదాలు చప్పరించుకుంటూ 3వ లెగ్ పీస్ వైపు చూసా. అది అక్కడే ఉంది. వాడు మాత్రం చాలా నెమ్మదిగా తింటున్నాడు. నా ఆత్రాన్ని పరీక్షిస్తున్నాడు. మనిషి చూస్తే అంటున్నాడు, తిండి చూస్తే ఇంత నెమ్మదిగా తింటున్నాడు. అది కూడా తింటే బాగోదేమో అనుకుంటూ దానివైపు సూరుగా చూసి నా వేళ్లు చీక్కుంటున్నా. లెగ్ పీసెస్ మసాలా వేళ్ల కంటింది లేండి. నా నోట్లో పెట్టుకోబోతున్న వేళ్లు సడన్ గా ఆగిపోయింది. చూస్తే వాడు నా చేయి పట్టుకున్నాడు. ఏంటా అని తలెత్తి చూస్తే 2 కళ్ళు చిన్నవి చేసి అదోలా చూస్తున్నాడు నన్ను. ఏంట్రా బాబు ఆ చూపు, ఎక్స్ప్రెషన్ అర్థమై చావడం లేదు అనుకుంటూ అయోమయంగా చూస్తూ, నా చెయ్యి వదలు అంటూ నెమ్మదిగా చేతిని వెనక్కి లాగుతున్నాను. వదల్లేదు. టిష్యూతో నా చెయ్యి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి ఇంకో టిష్యూ మిగిలిన నా లెగ్ పీస్ కి నీట్ గా చుట్టి నా చేతిలో పెట్టాడు. కావలసినవన్నీ తిను, కావాలంటే ఇంకా తెప్పిస్తా, చిరాగ్గా ఫింగర్స్ లీక్ చేయకు, నా ఫీలింగ్ మారిపోతుంది, ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ అదో రకంగా చెప్పి మళ్ళీ తన గడ్డి తింటున్నాడు. ఓరి భగవంతుడా, ఏమైంది వీడికి? అది కోపమో కాదు, చిరాకు కాదు, మరి ఆ మొహంలోని వర్ణం ఏమిటబ్బా? ఇప్పుడు అదేంటో నాకెందుకులే, నా చేతిలోని లెగ్ పీస్ సంగతి చూద్దాం అని దాన్ని కూడా పొట్టలో భద్రంగా కుక్కేశాను. అంతా తినడం అయిపోయాక తాపిక స్ప్రైట్ తాగి
బేరమని తేడ్చాను. హమ్మయ్యా! ఆత్మారాముడు శాంతించాడు అనుకుంటూ వాణ్ణి చూశాను. థ్యాంక్స్. బిర్యానీ, చికెన్ పీసెస్ చాలా బాగున్నాయి. తిని 2 months పైనే అయింది తెలుసా? అడగ్గానే తెప్పించావు. థ్యాంక్యూ అని సకల వర్ణాలు నా ముఖంలో పండిస్తూ వాడి ముఖాన ఓ థ్యాంక్స్ పడేశాను. వాడు పెదవులు విప్పకుండా ఒక స్మైల్ ఇస్తూ నా చేతిలో ఒక చాక్లెట్ పెట్టాడు. ఇది కూడా తిను, ఇంకా బాగుంటుంది అని సాఫ్ట్ గా చెప్పి. వాడి స్మైల్ భలే ఉంది. ఆ స్మైల్ ని చూసి చూడనట్టు చూస్తూనే వాడిచ్చిన చాక్లెట్ మొహమాటంగా తింటున్నా. నిజం చెప్పాలంటే పొట్ట నిండిపోయింది కదా, అందుకే నెమ్మదిగా తింటున్నా. టేస్ట్ నచ్చిందా? అదే అందమైన స్మైల్ తో అడిగాడు. వాడి నవ్వు చూస్తూ బాగుంది అని తలాడించాను. చాక్లెట్ టేస్ట్ కన్నా వాడి స్మైల్ చాలా బాగుంది. నిజంగా అంత క్యూట్ గా కనిపిస్తున్నాడు. ప్రశాంతంగా ఉంటే అలా నవ్వుతాడేమో అనుకుంటూ మళ్ళీ మళ్ళీ వాణ్ణే చూస్తూ చాక్లెట్ బైట్ చేశా. అంతే, కళ్ళు మూసి తెరిచేలోపు ఖచ్చితంగా క్షణంలో నా తల వాడి చేతుల్లోకి తీసుకొని నా లిప్స్ మీద కిస్ చేస్తున్నాడు. వాడి పెదవులు నా పెదవులను తాకిన మరుక్షణమే నా చేతిలోని చాక్లెట్ జారిపోయింది. నా బుర్ర పనిచేయటం మానేసింది. నా ఒళ్ళంతా గట్టిగా షాక్ కొట్టినట్టు మొత్తం పారిపోయింది. ఒక చెయ్యి చారుమతి చెంప మీద, మరొక చెయ్యి ఆమె తల వెనుకకు చేర్చి కదలడానికి లేకుండా ఒడిసి పట్టుకున్నాడు. చారుమతి మీద, ఆమె పెదవుల మీద ఏ మాత్రం ఒత్తిడి కలిగించకుండా చాలా స్మూత్ గా అందుకున్నాడు. ముందుగా కింది పెదవిని అతని 2 పెదవుల మధ్యకు అందుకొని మెత్తగా ఒత్తుతూ 2 పెదవుల్ని విడదీసి కింది పెదవిని పూర్తిగా తన పెదవుల మధ్యలోకి తీసుకొని ఆమె ఎంగిలి రుచి చూస్తున్నాడు. ముందుగా కింద పెదవి, తర్వాత పై పెదవి మార్చి మార్చి వదలకుండా అలాగే సుకుమారంగా ముద్దు పెట్టుకుంటున్నాడు. చారుమతి కళ్ళు మూయడం కూడా మర్చిపోయి అలాగే ఉండిపోయింది. ఆమె శరీరానికి అసలేమీ స్పర్శ తెలియనంతగా స్తంభించిపోయింది. అతనికి సహకరించటం లేదు, అలాగని నిరాకరించటమూ లేదు. అసలే చలనమూ లేదు. బొమ్మలా అలా కూర్చునిపోయింది. చారుమతి పరిస్థితి తెలుస్తున్నా అతను ఆమె పెదవులు వదలడం లేదు. అలాగే ముద్దు పెడుతూ కొద్ది కొద్దిగా పెదవులు దాటి లోపలికి చేరుతుంటే తీయటి చాక్లెట్ రుచి అతని జీవకు తెలుస్తుంది. కొద్ది కొద్దిగా అలాగే ఆమె మీద పట్టు బిగిస్తూ అతని నాలుకకు తెలుస్తున్న ఆమె నోటిలోని చాక్లెట్ తన నోటిలోకి తీసుకుని దాన్ని బొగ్గకు చేర్చి అప్పుడు ఆమె నాలుకతో తన నాలుక పెనవేసి గాఢంగా ముద్దు పెడుతున్నాడు. కారు సీట్లో వెనక్కి ముడుచుకుని కూర్చున్న చారుమతిని తనకు దగ్గరగా లాగి అనుకూలంగా ఆమె మీదకు వంగి ముద్దు పెడుతున్నాడు. ఇద్దరి శరీరాలు తగలడం లేదు. ఇద్దరి శరీరాలకు మధ్యన బెత్తెడు కన్నా ఎక్కువ దూరమే ఉంది. కేవలం ఆమె తల మాత్రమే పట్టుకున్నాడు. ఆపకుండా అసలు ఆమె పెదవులు వదలకుండా ముద్దు పెట్టుకుంటున్నాడు. దాదాపు చారుమతి నోట్లోని చాక్లెట్ ఫ్లేవర్ మొత్తం ఆ తీయదనమంతా ఆ ముద్దుతో తనలోకి తీసేసుకున్నాడు. ఎంతసేపు అలా ముద్దు పెట్టాడో తెలీదు. కాని చారుమతి ఊపిరికి ఇబ్బంది పడుతుంటే నెమ్మదిగా ఆమె పెదవులు వదిలాడు. చారుమతి పెదవులు వదిలిన తరువాత కూడా చిన్నగా 2 సార్లు మళ్లీ ముద్దు పెట్టి చారుమతి పక్కనే కూర్చున్నాడు. ఆమె వైపుకి తిరిగి చారుమతిని చూస్తూ. ముద్దు పెట్టుకునేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది బొమ్మల. కంటిపాప కదలడం లేదు. పెదవులు దగ్గరికి తీసుకోవడం లేదు. అసలే చలనమూ లేదు. అసలు ఊపిరి కూడా తీసుకుంటుందో లేదో అనుమానించేంతలా విగ్రహంలా బిగుసుకుపోయింది. కదలకుండా ఉండిపోయిన చారుమతి పెదవుల మీద మళ్లీ ఒక చిన్న పెక్కిచ్చి, ఉందా పోయిందా, ఒక్క ముద్దుకే పోతే ఇక నాకు ఎంటర్టైన్మెంట్ ఎవరిస్తారు అంటూ నోట్లోని చాక్లెట్ ఆ బుక్కకి ఈ బుక్కకి ఆడిస్తూ చారుమతి పెదవులు పట్టి చురుకు తెలిసేలా లాగి వదులుతాడు. ఆ అంటున్న అరుపుతో చురుక్కుమన్న పెదవులని చేతితో నొక్కి పెడుతుంది. పెదవుల మీద తన చేతి స్పర్శతో పాటు చురుక్కుమంటున్న నొప్పి అతని ముద్దు స్పర్శని తెలియజేస్తుంటే గిరుక్కున తల తిప్పి అతన్ని చూస్తూ భయంగా వెనక్కి జరిగిపోయి మళ్లీ మూలకి నక్కి కూర్చొని కాళ్లు 2 పైకి పెట్టి ముఖం మోకాళ్ల మధ్యలో దాచేసుకుంది. క్షణంలో కంగారు పక్షికి ఏమాత్రం తీసిపోకుండా నిప్పుకోడి కళ్లతో తనను చూసి చారుమతి చేసిన పనికి
ముఖం ఆశ్చర్యంతో ముడిచి చూస్తున్నాడు. చారుమతికి దగ్గరగా జరిగి, ఓయ్ మందమతే, ఏంటి ఒక్క ముద్దుకే కుక్క పిల్లలాగా అలా క్లోజ్ అయిపోయావు? సిగ్గుపడుతున్నావా? చారుమతి భుజం పట్టి కదుపుతూ ప్రశ్నిస్తాడు. చారుమతి కదలడం కాదు కదా, అసలు ఉన్న చోట నుంచి తను కూర్చున్న పొజిషన్లో నుంచి తల పైకి ఎత్తాలన్న ఆలోచన కూడా రావడం లేదు. ఆమె మనసు మాత్రం 101 రకాలుగా 1001 ఆలోచనలతో పరిగెడుతోంది. సిగ్గుపడుతున్నానా? నేనా? చెయ్యాల్సిన చెండాలవంతా చేసేసి ఎలా అడుగుతున్నాడో మహానుభావుడు. ఓరి భగవంతుడా, నువ్వు ఎప్పుడు ఇంతే, నాకు మాత్రం ఎప్పుడు సపోర్ట్ చేయవు. నాకు ఏమాత్రం తెలియని ఈ బండ బీస్ట్ కి మాత్రం బాగా సపోర్ట్ చేశావు. వాడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు, తెలుస్తుందా నీకు? డైరెక్ట్ గా ఫ్రెంచ్ కిస్సు. చి చి చి, ఎంగిలి ముద్దు. మా ఆయన కూడా ఎప్పుడు పెట్టలేదు. ఈ బండ బీస్ట్ కాడు డైరెక్ట్ గా పెట్టేశాడు. అసలు తప్పంతా నాదే, వాడి తప్పు ఏమీ లేదు, అస్సలేమీ లేదు. నేను అసలు బయటికి రాకుండా ఉండాల్సింది. వచ్చినా కూడా వీడి కంట్లో పడకుండా ఉండాల్సింది. పడినా కూడా దిగగానే పారిపోవాల్సింది. పారిపోలేకపోయినా కారు ఎక్కకుండా ఉండాల్సింది. కారు ఎక్కినా వీడు తెచ్చిన బిర్యానీ తినకుండా ఉండాల్సింది. ఎవడో ముక్కు మొహం తెలియని వాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నా కూడా వాడితో వచ్చాను కదా, ఇన్ని చేశాక ఊరుకుంటాడా వాడు? తప్పంతా నాదే, తప్పంతా నాదే. జరిగినవన్నీ తలచి తలచి తనలోనే తిట్టుకుంటూ ఏడుస్తోంది చారుమతి. చూశాడు. ఎంతసేపు చూసినా కదలని చారుమతిని ఇంకా అలా చూడలేక ఆమె భుజాలు పట్టి పైకి లేపి, ఫేస్ హైడ్ చేయొద్దు అని చెప్పానా? నా వల్ల నీలో కలిగిన ఏ ఫీలింగ్ అయినా సరే నాకు కనిపించాలి. కమాండింగ్ గా చెప్తూ చారుమతిని సీట్లో కుదేసి కూర్చోబెట్టాడు. చారుమతికి ఒళ్ళు మండిపోయింది. చేసిందంతా చేసి మళ్ళీ నా మీద పెత్తనం చేస్తున్నాడు అని పొంగుకొస్తున్న కోపంతో అతని చెంప చెళ్ళుమనిపించింది. చెళ్ళుమన్న చెంప మీద చేతిని పెట్టుకుని కళ్ళు చిన్నవి చేసి చారుమతిని చూస్తున్నాడు. ఏంటా చూపు? భయపడతాననుకున్నావా? అతని చూపులను ప్రశ్నిస్తూ భయం లేనట్టే కోపడుతోంది. మ్యూట్ అయిన పాప మళ్ళీ మాట్లాడుతుంటే నచ్చి చూస్తున్నా. చూడటం కూడా తప్పేనా? కళ్ళు బ్లింక్ చేస్తూ చెప్పి నవ్వుతాడు. అతని నవ్వుకి అంతకంతకు పెరిగిపోతున్న కోపంతో, అసలు నువ్వు మనిషివేనా? నీకు బుద్ధుందా? బిర్యానీ పెడితే మాత్రం ముద్దు పెట్టేస్తావా? డ్రెస్ కొనిస్తే మాత్రం నా మీద రువాబ్ చేస్తావా? నా అవసరం తెలుసుకున్నంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటున్నావా? చొక్కా పట్టుకుని ఊపేస్తూ అతన్ని నిలదీస్తోంది. బయట నుంచి కార్ విండో మీద నాక్ చేసిన సౌండ్ కి ఆమె చేతుల్లో ఊగిపోతూనే తల పక్కకు తిప్పి డోర్ వైపు చూస్తాడు. బయట నుంచి పరంధామయ్య గారు చేతిలో చిన్న పేపర్ కవర్ తో నిలబడి కనిపిస్తారు. నేనడుగుతుంటే అడి చూస్తావేంటి? ముందు నాకు ఆన్సర్ చెప్పు. అలాగే ఊపేస్తూ కోపంతో కయ్యమంటుంది చారుమతి. తన షర్ట్ కాలర్ పట్టుకున్న చారుమతి చేతుల్ని పట్టుకుని అంటూ కళ్లతో కారు విండో వైపుకి చూపిస్తాడు, చారుమతిని చూడమంటూ. అది అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న చారుమతి, పిచ్చా నీకు? నేను అడుగుతుంటే ఉషు బుషు అంటావేంటి? నాకు ముందు ఆన్సర్ చెప్పు. నోరు చించుకొని అతన్ని నిలదీస్తూనే, నాకు పెళ్ళయింది తెలుసా నీకు? అంతలోనే ఆవహిస్తున్న నిస్సహాయతతో నెమ్మదిస్తున్న గొంతుతో ప్రశ్నిస్తుంది. చారుమతి కళ్ల నుండి చెంపలు తడుపుతున్న కన్నీరు తుడిచేసి, నాకు ఏడిస్తే అస్సలు నచ్చదు. ఇంతకు ముందే చెప్పా, నాతో ఉన్నప్పుడు ఏడవకో, ఏడ్చి నా కోపాన్ని చూడకో. చూపుడు వేలు చూపించి సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ, ఇప్పుడేంటి, నీకు పెళ్ళయింది అంతే కదా అని అదే సీరియస్నెస్ తో ప్రశ్నిస్తూ చారుమతి చేతిని తన చేతిలోకి తీసుకుని, కాంగ్రాట్స్ ఫర్ యువర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు. అంతలోనే ముఖంలో నవ్వు చూపిస్తూ స్టాచ్యూలా మారిపోయి కళ్ళేసుకుని అలాగే చూస్తుంది. కంగ్రాట్స్ చెప్తున్న అతన్ని ఏమనాలో అర్థం కాక అలాగే చేతిలో ఉన్న అతని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుని, చావడానికి ప్రాబ్లం కాని పెళ్లి కిస్ చేయడానికి ప్రాబ్లం అయిందా అని నిర్లక్ష్యపు యాటిట్యూడ్ తో ప్రశ్నిస్తూ, నీకు ప్రాబ్లమేమో, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి చారుమతి చేతిలోని తన షర్ట్ కాలర్ విడిపించుకొని అటు తిరిగి కార్ విండో గ్లాస్ కిందికి దించుతాడు. బయట ఉన్న పరంధామయ్య గారు
తన చేతిలో ఉన్న చిన్న కవర్ అందిస్తుంటే, క్యాబ్ వచ్చిందా పరంధామయ్య గారు? నవ్వు ముఖంతో ప్రశ్నిస్తూ కవర్ తీసుకుంటాడు. ఇంకా 2 మినిట్స్ టైం చూపిస్తుంది సార్. విధేయతతో కూడిన స్వరంతో జవాబిస్తారు. సరే పరంధామయ్య గారు, క్యాబ్ రాగానే మెసేజ్ చేయండి. దయచేసి మీ పాకెట్లో ఉన్న ఫోన్ వాడండి. మీకు కష్టంగా ఉంటే ఫోన్ బిల్ నేనే కడతాను అని అప్పటి వరకు ప్రశాంతంగా చెప్పి, మీ చేతిని వాడి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్న మాట పళ్ళు బిగించి సీరియస్ గా చెప్తాడు. అప్పటికి కూడా ముఖం మీద చెరగని నవ్వుతోనే. పరంధామయ్య గారు చిరునవ్వుతో తల నిలువుగా ఊపుతూ బెరుకుగా కారు నుంచి దూరంగా వెళ్తారు. విండో క్లోజ్ చేసి హాయిగా లాంగ్ బ్రీత్ తీసుకుని తన చేతిలో ఉన్న కవర్లోని 50,000 క్యాష్ చారుమతి చేతిలో పెడతాడు. ఆ రాత్రి మొదలైంది. ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.